ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే వారికి అంగవైకల్యం అడ్డు కాదని, వారిని అండగా ఉండడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ సహకరిస్తున్నాయని కోనరావుపేట మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజున కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో అనేక సంవత్సరాలుగా వినికిడి సమస్యతో బాధపడుతున్న ఎనగందల రుక్మిణి అనే మహిళకు దాదాపు 40,000 రూపాయల విలువైన వినికిడి యంత్రాన్ని అందజేశారు. అవయవ లోపం ఉందని మనస్తాపానికి గురికావద్దని, అంగవైకల్యం ఉన్నవారికి అండగా ఉండడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మల్కపేట గ్రామంలో చాలా సంవత్సరాలుగా వినికిడి సమస్యతో బాధపడుతున్న ఎలగందల రుక్మిణికి దాదాపు 40,000 రూపాయల విలువైన వినికిడి యంత్రాలను సర్పంచ్ లతా మహేందర్తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నవారికి అంగవైకల్యం అనేది లోపం కాదని, ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని ధైర్యం ఇచ్చారు. అంగవైకల్యం ఉన్నవారిని గుర్తించి తమ దృష్టికి తీసుకొస్తే వారిని పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు అండగా ఉంటామని తెలిపారు. కాగా చెన్నమనేని సహకారంతో, బంధువుల సహకారంతో ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మండల ప్రజలకు సేవ చేయాలనే మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా శ్రీకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ దేవయ్య, మామిడిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్తో పాటు గ్రామ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. సహాయం చేసిన వీరికి ఇంకా గ్రామంలో చాలామంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా గుర్తించి తీసుకొస్తాను సార్. వాళ్ళకు కూడా మీ సహాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా సమాజంలో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి కానీ ఈ చెవులు కొంచెం వినరాకపోవడం వల్ల చాలామంది ఇక్కడ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని గుర్తించి గతంలో రావణపేటలు ఇవ్వడం జరిగింది. ఈసారి మన గ్రామంలో డాక్టర్ దేవదాస్ గారికి, మన మామిడిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు ఉండి, సార్ మా సిస్టర్ మా చెల్లె గారు ఉన్నారు, వారు గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపులో భాగంగా ఈ గ్రామంలో అందరూ ఇంకా జవాజ్ దేవ గారు అందరూ కూడా ఇక్కడ తప్పకుండా చేయాలి మీరు కార్యక్రమం అనగానే, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ విధంగా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే వారు కూడా సమాజంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలి, సమాజంలో ఏం జరుగుతుందో కూడా వారు కూడా వినాలనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు మన దగ్గర కూడా అధునాతన మిషన్లు కూడా రావడం జరిగింది. ఎవరు కూడా చాలామంది పాపం గమనిస్తూ ఉన్న గ్రామాలలో చాలామందికి కొంతమందికి ఈ సమస్య ఈ వినికిడి సమస్య అనేది ఉన్నది. ఎవరు కూడా అధైర్యపడవద్దు. చాలా మందులు వచ్చినాయి, దానికి ఇటువంటి మిషన్లు వచ్చినాయి కాబట్టి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ పరీక్షలు చేసుకొని పెట్టుకుంటే తప్పకుండా అంచెల వారీగా వివిధ అందరి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఎల్లవేళలా ముందుంటాం. ముఖ్యంగా సమాజంలో కూడా వారు కూడా కలిసిమెలిసి ఉండే విధంగా కూడా మేము ఇంకా ఉన్నాం. ఇంకా నీ పేరు ఇప్పుడు ఇదే మల్కపేట గ్రామంలో ఇంకో పద్మ ఆమె కూడా వారు ఈ గ్రామస్తులు గుర్తించడం జరిగింది. వారు కూడా అన్ని పరీక్షలు చేయించుకుంటే నా వంతుకు ఒక మిషన్ పెట్టి చేస్తారు. ఈ మిషన్లు అందజేయడం కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధానంగా మా కుటుంబ సభ్యులు, మా బంధువులు అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇది దాదాపు 30,000 రూపాయల అంచనా విలువ మిషన్లు ఇవి. 38,000 రూపాయలు విలువ చేసే మిషన్లు. దీనికి మా బావగారు అనేటువంటి హైదరాబాద్లోను పొట్లపల్లి శ్రీనివాసరావు గారు వారి సహకారం కొంచెం వారొకటి నేనొకటి ఇద్దరం అనుకొని వారికి సహాయం చేయడం జరిగింది. ఇటువంటి అవకాశాలను గ్రామాల ప్రజలందరూ సద్వినియోగపరచుకొని మీరు కూడా అందరితో సమాజంలో మీరు కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఉండాలని, ఎవరు కూడా ఇటువంటి వినికిడి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దు, దిగులు చెందొద్దు. దానికి చాలా మందులు వచ్చినాయి, చాలా ట్రీట్మెంట్ ఉన్నాయి. అటువంటి ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి, అదే స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తూ ఉన్నాయి. మాలాంటి వాళ్ళు కూడా మేము ఎందుకంటే ఈ ప్రాంతంలో పనిచేసినాం కాబట్టి, ఈ ప్రాంతంలో గత నుంచి రాజకీయంగా ఉన్నాం కాబట్టి, ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజాసేవ చేయడమే మా లక్ష్యం కాబట్టి ఇటువంటి వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గతంలో వికలాంగులకు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది, ఒకటి ధర్మారము, ఇటు నిజామాబాదు, ఇంకా అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయబోతున్నాం, ముందు కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇటువంటి కూడా. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలతో ఉండండి. ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. ముఖ్యంగా
పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న ఒకటి ఏంటంటే మీ దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా మాకు ఎక్కడ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. మాతో అయ్యే అంతా మేము తప్పకుండా మేము కూడా ఈ సమాజ సేవ చేయడంలో మేము ముందుంటాం. మీరు కూడా భాగస్వాములు కాండి. అందరం భాగస్వాములై మనందరం పటిష్టంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్కపేట గ్రామ